హలో అందరికీ, పోయిన వీడియోలో నేను మ్యారేజ్కి వెళ్తున్నా అని చెప్పాను కదా. మ్యారేజ్కి అయితే వచ్చేసానండి. ఎవరిది ఆ మ్యారేజ్ అనుకుంటున్నారా? మా చిన్నత్త వాళ్ళ కొడుకుదండి. అంటే నాకు మరిది వరుస అవుతారు. ఇంకా మ్యారేజ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మార్నింగ్ నలుగైతే పెడుతున్నారు. నేనైతే సింపుల్గా అయితే రెడీ అయ్యాను. నలుగుకైతే వెళ్దామా? నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. వెళ్తా ఉన్నాము. పక్క వీధే. మా అల్లుడు సైకిల్ తొక్కుతున్నాడు. నేను మా వారు కనబడుతున్నారు. లేదు డ్రమ్స్ అయితే రోడ్లోకి వచ్చేసాయి. అప్పుడే రోడ్లోకి వచ్చేసాయని అడిగితే, లేదు గుడి దగ్గరికి వెళ్ళేసి రావాలి, గుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నలుగైతే స్టార్ట్ చేస్తాము అన్నారు. ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా గుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఏం గుడి అనుకుంటున్నారా? రండి చూపిస్తాను. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుర్రపు మాన్ అండి. ఇక్కడ మాన్ ఎంత పెద్దది ఉంది తెలుసా? అంత పెద్దది ఉంది. గాలికి పడిపోయింది. ఇప్పుడు చిన్న మొక్కే ఉంది. గుర్రపు మాను అని ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ దేవుణ్ణి ఓన్లీ బాయ్సే చేయాలి, లేడీస్ అస్సలు చేయకూడదు. బాయ్స్ కూడా చేయాలంటే మౌత్కి క్లాత్ కట్టుకొనే చేయాలి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయినాక అందరూ దండం పెట్టుకొని ఇంకా ప్రసాదం ఇస్తే ప్రసాదం తినేసాము. ఇంకా ప్రసాదం తినేసి కాసేపు కూర్చొని ఇంకైతే మేమైతే బయలుదేరేస్తున్నాము. ఇంటికి వెళ్ళాలి కదా, ఇంకా నలుగు స్టార్ట్ చేయాలి కదా. ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చి కాసేపు అయితే కూర్చున్నాను. ఏమన్నారు, అన్నీ అక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా నలుగైతే స్టార్ట్ చేసేస్తారు. మీరు కూడా చూసేయండి. నలుగు పెట్టే వాళ్ళైతే ఇప్పుడు దాకా కంప్లీట్ అయ్యారండి. ఇంకా ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సుమంత్ నాకు మరిది అవుతారండి. అన్న మా వదిన వాళ్ళ హస్బెండ్ అన్న. ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లి వాసు కూడా నాకు మరిదే అవుతాడు. హైదరాబాద్ పిన్ని మా అత్తకి ఆడబిడ్డ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మా అత్త వాళ్ళ మమ్మీ. అవ్వకి చెల్లెలు వసంతవ్వ. మా అత్తయ్య వాళ్ళు ముగ్గురు. పెద్దత్త, చిన్నత్త సావిత్రత్త, ఇంకా చిన్నత్త కృష్ణవేణత్త. ఈ అత్త కొడుకే కృష్ణవేణ అత్త కొడుకే పెళ్ళి. ఆ పెళ్ళి చూడండి ఎంత బాగుందో. ఇంకైతే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత నన్నైతే సాంగ్ పాడమన్నారు. నేనైతే పాడను అన్నాను. కనీసం దిష్టన్నా తీబో అన్నారు. దిష్టి తీసుకొచ్చినాక నువ్వు సాంగ్ పాడాల్సిందే అన్నారు. కానీ నేను పాడలేను, నేను చెప్తుంటే పిన్ని పాడుతుందిలే అని చెప్పి ఇంకైతే స్టార్ట్ చేసాము. ఆడబడుస్తూ కూడా పడాలా, ఆడబడుస్తూ కూడా పడాలా. ఇంకో పాట పాడు, మూడో పాట పాడు. ఏ వాసు
వాసు నువ్వు ఎట్ట తీసిన ఆడబడుచు పడాలా నేను పడకపోయినా ఇబ్బందిలే డబ్బులు అయితే డబ్బులు కెమెరామెన్ డబ్బులు ఊరికైతే ఇస్తాంలే పాట పాడైతే